శ్రీ మహాగణాధిపతయే నమః. నమస్కారం ప్రేక్షక మిత్రులారా, మన ఆధ్యాత్మిక చైతన్యం ఛానల్కు మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగతం. ఈరోజు కుజుడు అధిపతిగా ఉండేటటువంటి నక్షత్రాలైన మృగశిర, చిత్త, ధనిష్ట వాటి యొక్క పరిహారాల గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో కుజుడు ధైర్యము, పరాక్రమము, కార్యదీక్ష, భూమి, సోదరులు మరియు నాయకత్వానికి కారక గ్రహము. ఈ నక్షత్రాలలో జన్మించిన వారిలో చురుకుదనం, పట్టుదల, ధైర్యం ఎక్కువగా కనిపిస్తాయి. కుజగ్రహ ఆధిపత్యంలో ఉన్నటువంటి మొట్టమొదటి నక్షత్రము మృగశిర నక్షత్రము. ఈ మృగశిర నక్షత్రము 1-2 పాదములు వృషభ రాశిలోను, 3-4 పాదములు మిథున రాశిలోను ఉంటాయి. అయితే మృగశిర అంటే జింకతల. దీనికి అధిదేవత సోముడు. సోముడు అమృతానికి, శాంతికి, మనస్సుకు, పోషణకు ప్రతీక. అందువల్ల మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి జిజ్ఞాస, సున్నితమైన మనస్తత్వము, జ్ఞానాన్వేషణ, సౌమ్యత ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు, అధిదేవత సోముడు, చిహ్నం జింకతల, గణం దేవగణం. మృగశిర నక్షత్రం జన్మించిన వారు చపలచిత్తులుగా ఉంటారు, భోగభాగ్యాలు బాగా కలిగి ఉంటారు, యుక్తిగా మాట్లాడతారు. వీరు చాలా సమర్థులు. తమకన్నా పైవారితో స్నేహం చేయువారుగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి, తెలివితేటలు, సున్నితత్వము. వీరికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. వీరు పరిశోధనా దృక్పథంలో ఉంటారు. ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు ఏదో ఒకటి శోధిస్తూనే ఉంటారనమాట. వీరు నిర్ణయాలు తీసుకోవడంలో స్థిరత్వంగా ఉండరు. ఒక పని కాకముందే మళ్ళీ ఇంకో పని ప్రారంభించడము, ఈ రకంగా ఉంటారనమాట. వీరు ఆందోళన పరులుగా కూడా ఉంటారు. ఎంతసేపు దేనికో దాని గురించి వర్రీ అవుతూ ఉంటారనమాట. కుజుడు ఆధిపత్యంలో ఉన్నటువంటి 2వ నక్షత్రమైన చిత్తా నక్షత్రం గురించి తెలుసుకుందాము. ఈ చిత్తా నక్షత్రము 1-2 పాదాలు కన్యారాశిలోను, 3-4 పాదాలు తులారాశిలోనూ ఉంటాయి. ఈ నక్షత్రానికి దేవత విశ్వకర్మ, చిహ్నము ప్రకాశించే రత్నము, గణము రాక్షస గణము. ఈ విశ్వకర్మ దివ్య శిల్పి. సృష్టి, నిర్మాణము, శిల్పకళ, వాస్తుశాస్త్రము, యంత్ర నిర్మాణము, కళాత్మిక నైపుణ్యాలకు అధిపతి. అందుకే చిత్తా నక్షత్రంలో జన్మించిన వారికి సృజనాత్మకత, అందాన్ని సృష్టించే సామర్థ్యము, పనిని పరిపూర్ణంగా చేయాలనే తపన ఉంటుందని జ్యోతిష శాస్త్రము చెబుతోంది. విశ్వకర్మ అనుగ్రహంతో చిత్తా నక్షత్రం వారు తమ ప్రతిభతో సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందగలరు. మరియు వీరికి విహరించటయందు ఆసక్తి కలవారు, వన నదీ తీరములలో విహరించటయందు ఆసక్తి కలవారు, మరియు చిత్ర విచిత్రములైన వస్త్రములు ధరించటయందు ఆసక్తి కలవారు, నూతన విషయములు తెలుసుకునివారు, పనిని నిజాయితీతో, నాణ్యతతోనూ చేస్తారు. విశ్వకర్మ పూజ ఎలా చేయాలి? పనిని నిజాయితీ, నాణ్యతతో చేయడం, పనిముట్లను, వృత్తిని గౌరవించడం, విశ్వకర్మ పూజ లేదా గణపతి పూజ చేయడము, ఓం విశ్వకర్మణే నమః అనే మంత్రం జపించడము. ఈ 4 పరిహారాల వల్ల చిత్తా నక్షత్రం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుజుని ఆధిపత్యంలో ఉన్నటువంటి 3వ నక్షత్రమైన ధనిష్ట నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ ధనిష్ట నక్షత్రం 1-2 పాదములు మకర రాశిలోను, 3-4 పాదములు కుంభరాశిలోనూ ఉంటాయి. అయితే ఈ ధనిష్ట నక్షత్రానికి దేవత అష్టవసువులు. అష్టవసువులు అంటే ప్రకృతిలోని 8 దివ్య శక్తులకు ప్రతిరూపాలు. వీరు సంపద, శక్తి, ఐశ్వర్యము, కీర్తి, ధైర్యం, జీవన సౌభాగ్యాన్ని ప్రసాదించే దేవతలుగా వేదాల్లో పేర్కొనబడ్డాయి. మరి ఈ ధనిష్ట నక్షత్రానికి చిహ్నాలు డమరుకం, మృదంగం, డోలు. డమరుకం లయ, సంగీతం, సృష్టి, కాలచక్రానికి ప్రతీక. మృదంగం, డోలు కళలు, సంగీతం, ఉత్సాహం, సమృద్ధికి సూచిక. కష్టపడి సంపాదించిన ధనం సమాజ సేవకు ఉపయోగించినప్పుడే నిజమైన ధనిష్ట నక్షత్ర ఫలితం లభిస్తుంది.
ఈ నక్షత్రం యొక్క మూల సందేశం సంపదతో పాటు సేవాభావం, నాయకత్వం మరియు ధర్మబద్ధమైన జీవనం. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు సంగీత సాహిత్యములందు అభిలాష, ధనాశాపరుడు, దెబ్బలాడుటి యందు సాహసం కలవారు, బలవంతులు, సేవాభావం ఉంటుంది. సమాజంలో మంచి పేరు పొందుతారు. తొందరపాటు నిర్ణయాలు, మాటల్లో కఠినత్వము, కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇప్పుడు కుజగ్రహానికి మనం చేసుకోవలసిన పరిహారాలు తెలుసుకుందాం. ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించాలి. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. ఎర్ర కందిపప్పు లేదా ఎర్ర వస్త్రాలు, రాగి పాత్రలు మొదలగునవి దానం చేయాలి. కోపాన్ని నియంత్రించడం, పెద్దలను గౌరవించడం, ధర్మబద్ధంగా జీవించడం కుజుని యొక్క అనుగ్రహానికి సహాయపడుతుంది. ఈ సూచించిన పరిహారాలు ఆచరిస్తే మరింత శుభ ఫలితాలు పొందవచ్చు. మరి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల్లో మీరు ఏ నక్షత్రమో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఆరుద్ర, స్వాతి, శతవిషం ఈ నక్షత్రాల గురించి, గ్రహాధిపత్యాన్ని గురించి, పరిహారాల గురించి తెలుసుకుందాం. ఆ మహాగణాధిపతి మీ జీవితంలో నిండుగా మెండుగా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం.